ఇస్తానది ఇచ్చిందా? ఇయ్యలే. ఎందుకు ఇస్తలేదు? ఎందుకోసం ఆపుతాంది? ఎక్కడ ఆగింది? ఎక్కడ పనంతా ఆగింది? ఎక్కడ కేంద్రంలో ఆగిందా? ఎక్కడ ఆగిందా? ఆమె తెలుస్తలేదా? ఎందుకు తెలుస్తలేదు? ఈ ప్రభుత్వం ఏం చేసుకొని బతకాలి? 4000 ఇస్తానని ఆశపడి మొత్తం ఓట్లని నీకే గుద్దే. ఇప్పుడు నువ్వు గెలిపించినావు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరైతే చేస్తారు అన్నట్టుగా గెలిపించలేదు. గెలిపించినావు. మరి ఏమైంది ఇప్పుడు? రాలే మాకు రాలేదనే తల్లాడతాను. ఇప్పుడు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఇగొత్తే 4000, ఇగొత్తే ఈ నెల కొత్త, ఈ నెల కొత్త, ఇక నెల లేదు. ఎన్ని 4 నెలలు, 5 నెలలు ఇప్పుడు. పోయే 4 నెలతోటి 5 నెలల పొద్దు. ఏది ఇంతవరకు గెలిచిన కాంచి ఏది ఎమ్మడే పెడతా అన్నది. 4000 పెట్టిందా? పెట్టలే. సప్పుడు ఎక్కుకున్నావు, సంఖ నాకుతాను. బస్సు ఎన్నిసార్లు ఎక్కినావు? బస్సు ఎన్నిసార్లు? నేను టికెట్ పెడతానా? నేను టికెట్ పెట్టుకుంటానా? 60 రూపాయలు ఎవరంగా పోతే 60 రూపాయలు టికెట్ పెట్టుకుంటాను. బస్సులో మంచిగా కూర్చుంటానా? నాకు కూర్చొని ఇస్తారు ఆడోళ్ళు. వాళ్ళే పిరి పెడితే ఫ్రీ బస్సు పెట్టింది కదా, పిరి బస్సు పెడితే వాళ్ళే కూర్చుంటారు సీటు మీద. వాళ్ళే సీటు మీద కూర్చుంటారు. సప్పుడు ఎక్కుకున్నా. ఏం చేస్తాం? వాళ్ళని నిలగొడతాం? వాళ్ళని ఏమని అంటావా? సప్పుడు ఎక్కుకున్నా. ఆడోళ్ళే మొత్తం కూర్చుంటారు. 150 మంది కూర్చుంటారు. ఏందా ఆడ ఉండు, నిలబడు అంటాను వాడు డ్రైవర్ గాడు, వాడు కండక్టర్. సప్పుడు ఎక్కువ నిలబడ్డా. కాళ్ళు నొత్తంటే కూడా నిలబడ్డా. వరంగల్ నుంచి సన్నూరుకి వచ్చిన దాకా నిలబడ్డా. కానీ కూర్చోనికైతే ప్లేస్ ఇయ్యలే నాకు. ఆడవాళ్ళు అసలు ఎత్తలేరు ప్లేస్. వాళ్ళకి సీటు దొరికిందా? మేము సీటు దొరికిందా? మేము పుణ్యానికి వచ్చినావా? మేము ఇయ్యలేదా? మేము మాకు కొట్టలేదా టికెట్ అంటాను. సప్పుడు ఎక్కువ సంఖ నాక్కుని అట్టిగా నిలబడికి వచ్చింది. ఏం చేస్తా? ఎన్నిసార్లు కనిపించింది ఇక్కడ ఝాన్సీ రెడ్డి మీకు ఓట్లు వేసినప్పటి నుండి? 2 సార్లు కనిపించింది. 2 సార్లు 3 సార్లు కనిపించింది. 10 సార్లు కనపడింది. చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్పుకున్నాం. ఈ పద్ధతులన్నీ ఆమె చెప్తా ఉన్నదా అంటున్నా? చెప్తాను. ఇగో పద్ధతులన్నీ నడిపిస్తానన్నది, నడిపియలేదు. ఎంత వరకు ఉన్నదో చూస్తామని అనుకుంటాను. ఇంకేం చేస్తాం? అబద్ధం అయితే గెలిచింది. ఎంతవరకు చేస్తాం అంతవరకే చూస్తామని అట్టినే చెట్టు ఇస్తుంటాను. ఏం చేస్తాం మరి? ఇంకా ఏమని చేస్తాం? నాకు రేవంత్ రెడ్డి మీకు పింఛన్లు ఇస్తాం, ఇంత చిన్న వయసులకు 55 ఏళ్ళకు కూడా పింఛన్లు ఇస్తాం, మీకు అన్ని సరకారు చేస్తాం అని అన్నారు. ఏది మరి మాకు ఏది కానొస్తారు? నా వచ్చే రైతు బంధు బాగా రాకుండా చేసిండు సారు. మరి నాకు ఇప్పుడు 40 ఏళ్ళని అటు వేయలే, ఆ ట్రాక్టర్ రోడ్ ఇచ్చేదాకా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పార్టీకి రైతు బంధు వచ్చేది ఇటు ఎప్పుడో వచ్చేది. ఇవరకు ఎన్నడో ఇచ్చేది మాకు. ఆ ఇత్తరమే నారు పోసుకునేది సారు. నిజం, నమస్తే సారు. ఆ ఇత్తరమే నారు పోసుకునేది. 14,000 ఇస్తానా మాకు? గ్యాస్ ఫ్రీ అని చెప్పిండు, 500 గ్యాస్ అని చెప్పిండు. మరి ఇప్పుడు గ్యాస్ పథకం ఏ విధంగా ఉంది? గ్యాస్ అయితే 1400కు 1350 అట. 1350కి నీకు గ్యాస్ అయ్యానన్నాడు. నిన్న గ్యాస్ నేను మొద్దు నింపియాలే. నాకు 500 గ్యాస్ ఇస్తానన్నది ఝాన్సీ రెడ్డి. ఇది మోసం అయిందో అది మోసం అయింది. మోసకారులు మోసం చేసారు ఝాన్సీ రాని అయితే. మనసంటిది కావచ్చు, మనసంటిది మనకు సాయం చేస్తుంది. ఇప్పుడు ఆమె ఓట్లు అడగనికి వచ్చినప్పుడు మీకు కనిపించింది? ఆమె కనిపించింది. దొంగరా ఎక్కారు దెంగిరి. అక్కడ కానొచ్చి తొర్రులో మీటింగ్ పోతే కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత ఇప్పటివరకు కనిపించలేదు. లేదుగా అసలు కొత్త కానొత్తలేదు. నాట మహారాజా లేదా అంటే ఝాన్సీ రాని. ఇప్పుడు మా రైతు బంధులు బంద్ చేసి సారు. గ్యాస్ 1300 అట, 1350 అట గ్యాస్ మొద్దు. పాపం 500కి ఇస్తానని మోసకారులు చేసింది నమ్మమ్మల. ఇది ధర్మం కాదా? నాకు ప్రజల నోట్లు కొట్టదుగా పొక్కులు వచ్చినాయి. ఇక చూడసారు, ఇక పొక్కులు నిన్నైతే వణికిరా ఎండకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చూస్తా ఉన్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు ఏ విధంగా అనిపించింది? 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కదా. బెర్రిపోయేది కాలువ నీళ్లు, కెనాల నీళ్లు. ఇట్లా తానాలు చేసుకుంటే ఎండలో పోకుండా తానం చేసుకుంటే బట్టలు పిండుకొని ఇక ఈ బట్టలు పిండుకొని పోయేదన్న మేము. ఎండాకాలం తెలియకుండా వచ్చిందా నీళ్ళు? ఇట్లా మరి అప్పు తెరుపుతుందా ఝాన్సీ రాని? మరి మాకు ఒక నిర్ణయాన్ని చెప్పాలిగా, రైతు బంధు అనేయాలిగా సార్. ఇప్పుడు కాదమ్మా, బస్సు పథకం ఒకటి ఫ్రీ పెట్టింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆడోళ్ళకి పెట్టిరు, అదొకటి మంచిదే కానీ అది తీసేయాలి. వద్దు. ఎందుకమ్మా అందరు అట్లా అంటా ఉన్నారు? ఫ్రీ బస్సు మీకు మీ మంచికే కదా పెట్టింది రేవంత్ రెడ్డి. కానీ వద్దు కానీ మాకు పింఛన్లు పెడితేనా? ఝాన్సీ రానమ్మ మాకు పింఛన్లు పెట్టాలి. వద్దు, మేము ఏడాదికి ఒక్కసారి కూడా పోము సారు. ఎన్నిసార్లు ఎక్కినావు బస్సు? నేనా 2 సార్లు ఎక్కినా. మంచిగా అనిపించింది కానీ నచ్చాలే నాకు. ఎందుకు కొట్టుకుంటున్నారా లోపల? కొట్టుకున్నాడు కాదు, ఆడల రాజ్యం అవుతుంది బస్సురా. అంతేనా? వద్దు, ఇది అస్సలే వద్దు సారు. కానీ పింఛన్లో ఆడోళ్ళకు గది పెట్టుర్రి అన్నా నేను ఝాన్సీ రానితో. ఇదంతా నచ్చింది కానీ నాకు బస్సు ఫ్రీ అంటే నచ్చలే. వద్దు అట్లాంటిది.